అధికారం కోల్పోతున్నా సరే వైఎస్ఆర్సీపీ చేసేటువంటి ఆగడాలు ఎక్కడా ఆగట్లేదు. పోలింగ్ రోజున వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు, దుర్మార్గాలు, దాడులు అందరూ చూశారు. ప్రజల మీద దాడులతో సహా, ఓటర్ల మీద దాడులతో సహా ఎంతకి తెగబడ్డారు అనేటువంటిది ఆ రోజున చూశారు. ప్రజలందరూ చూశారు. ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళని ఎదుర్కొన్నారు, తిరుగుబాటు చేశారు. ఇవన్నిటిని చూసి ఆ తర్వాత పోలింగ్ తర్వాత కూడా వాళ్ళు చేసినటువంటి దారుణాలు, ఎక్కడికక్కడ ఏ విధంగా మాచర్లో కావచ్చు, తాడిపత్రిలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ఏ రకంగా వాళ్ళు హింసకి ఎలా వాళ్ళు ఇచ్చేశారు అనేటువంటిది చూసాం. తర్వాత చూస్తే మెల్లిమెల్లిగా అంటే కౌంటింగ్ రోజు దగ్గర పడే కొద్దీ వీళ్ళ ఆగడాలు ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి అనేటువంటిది చాలా సుస్పష్టం అవుతుంది. ముఖ్యంగా మొన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందినటువంటి ఒక నేత పేర్ని నాని గారు బయటకు వచ్చి ఏ రకంగా మేము రేపు పొద్దున హౌ ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ ది కౌంటింగ్, అంటే మేము ఏ రకంగా దాడులు చేస్తాం, ఏ రకంగా మేము ప్రిపేర్డ్గా ఉన్నాం అనేటువంటిది అంటే ఒక నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఆ రోజున చెప్పుకుంటూ పోయారు. తర్వాత నిన్న ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, అలానే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి సింపుల్గా గొడవలు మీరు పెట్టుకోగలిగితే మాత్రమే కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోవాలి మీరు. ఎందుకంటే మొన్న ఆ రోజున పోలింగ్ డే రోజు అది ప్రాబబ్లీ కొన్ని చోట్ల మాత్రమే జరిగింది, ఇంకొన్ని చోట్ల జరగలేదు కాబట్టి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఒక్కసారి సజ్జల గారు ఏం మాట్లాడారో విందాం. దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనం ఇది దృష్టిలో పెట్టుకుని దాన్ని డైరెక్ట్ తెలుసుకోండి. అవతలవాడు ఏదైనా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనం ఒకటి వాడు చల్లనోటుగా ఇచ్చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి, ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ ఎట్టుంది కాబట్టి దాని ప్రకారం మనం బోధం అనడానికి మనం కూర్చోరా. సో మనకు కన్వీనియన్, మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇచ్చేసుకోవాలి, అవసరమైన దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. కౌంటింగ్ ఏంటంటే తన వంతు పాత్ర పూర్తి పోషించేట్టు మనం ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటామో మీరు కిందికి వెళ్ళి వాళ్ళు కూడా అది ఎక్కించాలి బాగా. ఒక పొరపాటున మనం ఒకటి ఆర్గ్యూ చేసినా పర్లా, కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. చూసారు కదా, గొడవలు పెట్టుకునే దమ్మున్నోడే, రూల్స్ని పాటించకుండా ఉన్నవాడే మాత్రమే రేపు పొద్దున వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్లుగా కావాలట. నిజంగా కూడా సజ్జల ఒక ముఖ్య సలహాదారుడా, లేకపోతే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, లేకపోతే ఒక వీధి రౌడీనా, గూండానా? సిగ్గులేదా అలా మాట్లాడడానికి? అసలు నిజంగా ఇవాళ ఈ వ్యాఖ్యల మీద మాత్రమే, ఇంతకు ముందర మీరు ఎన్ని అరాచకాలు చేశారు, ఏ విధంగా మాట్లాడారు అన్నీ అందరూ చూశారు, కానీ ఈ వ్యాఖ్యల మీద కనుక తీసుకుంటే మిమ్మల్ని సీరియస్గా ప్రాసిక్యూట్ చేసి మీ మీద కేసు దర్జీ చేసి మిమ్మల్ని జైల్లో వేయాల్సినటువంటి పరిస్థితి. అసలు రేపు పొద్దున కౌంటింగ్ డే రోజున మీరు ఎక్కడ కూడా బయట తిరగకూడదు. ఎందుకంటే యు ఆర్ ఇన్స్టిగేటింగ్ వైలెన్స్ దేర్. వెళ్ళండి, గొడవలు పెట్టుకోండి, రూల్స్ ఫాలో అవ్వద్దని చెప్తారా? అసలు అయినా ఏ హోదాలో మీరు ఇవాళ రోజున ప్రెస్ మీట్ పెట్టారు సజ్జల గారు? చెప్పండి ఒకసారి. ఏ హోదాలో పెట్టారు? రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పెట్టారా, లేకపోతే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పెట్టారు? ఒకవేళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరు పెట్టేది ఉంటే ఎలా అయితే కొంతమంది వాలంటీర్లను మీరు బలవంతంగా రాజీనామాలు చేయించి మీ పార్టీకి పనిచేయించుకుంటున్నామని చెప్పారో, అలానే ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో మీరు ఇమీడియట్గా మీ పదవికి రాజీనామా చేసి ఉండాలి కదా. ఎందుకు చేయలేదు? ప్రజల సొమ్ము తింటున్నారు, జీతం రూపేణా ప్రజల సొమ్ము తింటున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి మీకు జీతం వస్తుంది. వాళ్ళ రోజున ఒక ప్రభుత్వ సలహాదారుడు అయ్యుండి మీరు వాళ్ళ అందున ఎలక్షన్ కమిషన్ అంత క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా చెప్పింది, ఎవ్వరూ కూడా సలహాదారులు ఎవరూ కూడా ఏ విధమైనటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు అంటే ఏ పార్టీని సపోర్టివ్గా స్టేట్మెంట్స్ మాట్లాడకూడదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇవాళ రోజున మీరు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఇవాళ బయటకు వచ్చి ఇలా మాట్లాడతారా? అంటే మీకు ఎలాంటి వాళ్ళు కావాలి కౌంటింగ్ ఏజెంట్లుగా? సరే, రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు కాకూడదు, వాళ్ళు ఉండకూడదు కౌంటింగ్ ఏజెంట్లుగా, గొడవలు పెట్టుకోలేని వాళ్ళు ఉండకూడదు అంటే ఎలాంటి వాళ్ళు కావాలి? చంపేసి డోర్ డెలివరీలు చేసేటువంటి అనంతబాబు లాంటి వాళ్ళు కావాలా? లేకపోతే చంపేసి బలాదూరుగా తిరుగుతూ సిబిఐ వస్తే ఆ సిబిఐని కూడా ఎక్కడికక్కడ ఆపేటి వాళ్ళని లిటరల్గా భయపెట్టేటువంటి ఒక అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలా? లేకపోతే ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి పిన్నెల్లి లాంటి వాళ్ళు కావాలా? లేకపోతే తుర్కా కిషోర్ లాంటి వాళ్ళు కావాలా? ఎవరు కావాలి మీకు? ఎలాంటి వాళ్ళు కావాలి? అంటే ఏమనుకుంటున్నారు? అఫ్కోర్స్ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడా ఏ రోజున కూడా రూల్స్ ఫాలో అయింది లేదు, చట్టం మీకు వర్తించదు, ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు వర్తించవు, రాజ్యాంగం మీకు వర్తించదు, ప్రజాస్వామ్యం అనేటువంటి పదానికే మీకు అర్థం తెలీదు. మీ రాజ్యాంగం వేరే. ఎలా అయితే మీరే చెప్పారు కదా సజ్జల గారు ఒక రోజున, మా ఓటర్లు వేరే అని, అలా మీ రాజ్యాంగాన్ని కూడా వేరేనా ఇవాళ రోజున?
ఒక కౌంటింగ్ ఏజెంట్గా కూర్చునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఇది మీరు ఇచ్చినటువంటి ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో మీరు ఏం చెప్పాలి? రూల్స్ని ఫాలో అవ్వాలి, ఎక్కడా కూడా మనం మీరకూడదు, ఏ విధమైనటువంటి మనకున్నటువంటి బార్డర్స్ మీరకూడదు, అకార్డింగ్ టు రూల్ బుక్, అకార్డింగ్ టు లా బుక్ మనం వెళ్ళాలని చెప్తారా? లేకపోతే రూల్స్ మీరు పక్కన పెట్టేయండి, మనకు అనుకూలంగా చేయండి. ఒకసారి అందరం విన్నాం కదా, మనకు అనుకూలంగా, మీకు అనుకూలంగా చేయడానికి అక్కడ ఉన్నటువంటిది వాట్ ఈస్ దేర్? ఆల్రెడీ ప్రజలు ఒక తీర్పు ఇచ్చేస్తున్నారు. ఆ తీర్పుని మీరు కేవలం యు ఆర్ దేర్ ఇన్ ద కౌంటింగ్ ప్రాసెస్, అంతే తప్పించి ఇంత నిస్సిగ్గుగానా? నిజంగా కూడా ఇవాళ రోజున ఈ మాటలు ఏవైతే ఉన్నాయో సజ్జల రామకృష్ణారెడ్డివి, ఇట్ వెరీ క్లియర్లీ డిపిక్ట్స్ ఈ గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగానూ కూడాను ఎక్కడా కూడా రూల్స్ ఈ పార్టీ ఫాలో అవ్వలేదు. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఒక గౌరవ మర్యాదలు సిస్టమ్కి వీళ్ళు ఇవ్వలేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, వ్యవస్థల్లో ఎక్కడికక్కడ ఆ వ్యవస్థల్ని మిస్మేనేజ్ చేసుకుంటూ ఇవాళ రోజున ఈ రకమైనటువంటి ఒక పరిస్థితికి వచ్చారు. అందుకే ఇంత ధైర్యంగా ఓడిపోతున్నామని తెలుసు, భయంకరంగా ఓడిపోతున్నామని తెలుసు, అయినా సరే ఆ రోజున దాడులకి తెగబడండి అని చెప్తారా? ఏం పోలింగ్ రోజు చేసినటువంటి దాడులు సరిపోలేదా? పోలింగ్ రోజు మీరు ఎంతమందిని కొట్టారో, ఏ విధంగా దాడులు చేశారో ప్రజలు చూడలేదా? ఆ రోజున సాక్షాత్తు మీ ఎమ్మెల్యే, మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక ఓటర్ని కొడితే ఆ ఓటర్ లాగిపెట్టి మళ్ళీ ఆ ఎమ్మెల్యేని కొట్టింది మీకు కనపడలేదా? మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఒక మహిళ మీద పోలింగ్ ఏజెంట్గా కూర్చుంటోందని చెప్పి ఒక మహిళ మీద దాడి చేస్తే, అయినా సరే నేను కూర్చుంటా, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటా అని చెప్పి కూర్చుని చూసావా? అలాంటి ఇన్సిడెంట్స్ మీకు కనపడలేదా? ఏమనుకుంటున్నారు? రూల్స్ని మేమేమన్నా చెయ్యొచ్చు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా సజ్జల వ్యాఖ్యల మీద మాత్రం ఒక నిర్దిష్టమైనటువంటి ఒక స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. ఎందుకు అనంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ అ సుమోటో. ఖచ్చితంగా దీని మీద ఒక సుమోటో కేసు దర్జ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మనిషి సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి మనిషి రేపు పొద్దున కౌంటింగ్లో ఎక్కడా కూడా బయట కనపడకూడదు. అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అతని మీద ఒక కేసు దర్జ్ చేసి అతన్ని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సిందే. క్రిమినల్ ఛార్జెస్ అనేటువంటివి అతని మీద పెట్టాల్సిందే. బికాస్ హీఈస్ ఇన్స్టిగేటింగ్ వైలెన్స్, హింసని ప్రేరేపించేటువంటి విధంగా అతని వ్యాఖ్యలు ఉన్నాయి ఇవాళ రోజున. ఒక్కటే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీలో గత 5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఉన్నదంతా కేవలం రౌడీలు, గూండాలు అనేటువంటిది రోజు రోజుకి వాళ్ళు చేసేటువంటి పనులతోటే విదితం అవుతూ ఉంది. ఇది ఇంకో పరాకాష్ట. ఇవాళ సజ్జల మాటలు ఇంకో పరాకాష్ట. మొన్న చూసాం పోలింగ్ డే రోజు ఏ విధమైనటువంటి గొడవలు చేశారో, రేపొద్దున కౌంటింగ్ రోజు కూడా అదే విధంగా దాడులకి తెగబడి గొడవలు చెయ్యాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తోంది. దీనికి అనుగుణంగానే సజ్జల ఇవాళ రోజున అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఒక తర్ఫీదు ఇచ్చాడు. ఖచ్చితంగా సజ్జల మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అతన్ని ఎక్కడా కూడా ఆ రోజున బయటకు తిరగకుండా చేయాల్సిందే.